శుభోదయం ఫ్రెండ్స్. కొత్త రకం స్టైల్లో గోంగూర పచ్చడిని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అలా నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కావలసినంత నూనె వేసుకొని ఈ గోంగూరను అందులో వేసేస్తాను. అది బాగా మగ్గుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్టు, పసుపు కూడా వేస్తాను. ఆ తర్వాత 3 వెల్లుల్లిపాయలు రెక్కలు తీసేసి వలవలేదు అలాగే వేసేసాను. ఎందుకంటే పీచు పదార్థం మంచిదంటున్నారు కదా, అందుకే. అలా మగ్గుతున్న పచ్చట్లో పూర్తిగా మగ్గిపోయిన తర్వాత సరిపడా కారాన్ని కూడా వేసి కలిపేశాను. జీలకర్ర కూడా సరిపడా వేశాను. చక్కగా ఈ విధంగా మగ్గిపోవాలి. తర్వాత కమ్మగా ఇలా కావలసినంత నూనె వేసుకొని తాలింపు పెట్టుకొని ఇందులోకి గోంగూర పచ్చడిని వేసుకుందాం. చూసారుగా, ఇలా కాసేపు అలా ఉంచి తీసేయచ్చు పచ్చడిని. ఆషాఢ మాసానికి ఇంటికి వచ్చిన పెళ్లి కూతుళ్ళు వాళ్ళ భర్తకు గోంగూర పచ్చడి ఇష్టం అనుకోండి, ఈ పచ్చడి తీసుకెళ్ళండి. లేకపోతే ఇంటికి వెళ్ళాక చేసి పెట్టండి, సింపుల్గా చేయొచ్చు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా, సరేనా? గోంగూర నిలువ పచ్చళ్ళు చేయాలంటే అమ్మో అనిపిస్తుంది కదూ. ఈ విధంగా ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కనీసం 15 రోజులు కూడా ఉండదు. ఇలాంటి పచ్చడి ఇంట్లో ఉంటే మళ్ళీ చేసుకోవాల్సిందే. ఉంటాను మరి, బాయ్. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక డబ్బాలో తీసుకోవాలి. ఇక వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి చుక్క వేసుకొని తింటుంటే ఆంధ్రమాత గోంగూర మాత పచ్చడి సూపర్ ఉంటుంది. ఓకే, ఉంటాను మరి.